श्रीकृष्ण गोविन्द हरे मुरारी, हे नाथ नारायण वासुदेव। जय श्रीमन्नारायण, जय श्रीकृष्ण। ఓం నమో శ్రీ వేణుగోపాలాయ నమః. పుష్పగిరిలో కొలువైన పురుషోత్తమునికి వైకుంఠ ఏకాదశి సందర్భంగా మహా అద్భుతంగా పుష్పాభిషేకం నిర్వహించారు. మన అర్చకులు శ్రీ పనిహారం సీతారామాచార్యుల వారి ఆధ్వర్యంలో అర్చక స్వాములు 12 రకాల పుష్పాలతో వైభవోపేతంగా పుష్పయాగం నిర్వహించారు. అలంకార ప్రియో కృష్ణ అని మన పురాణాలు చెప్తున్నాయి. శ్రీకృష్ణ పరమాత్ముడు అలంకార ప్రియుడు. తనకి ఎన్ని ఆభరణాలున్నా పువ్వులతో అలంకరణ అంటే మహాప్రీతి కావడంతో నిత్యం పువ్వుల మాలలతో స్వామివారు దర్శనమిస్తుంటారు. అందుకనే పుష్పగిరి దివ్యక్షేత్రంలో కొలువైన పురుషోత్తమునికి మన అర్చకులు శ్రీ పనిహారం సీతారామాచార్యుల వారి ఆధ్వర్యంలో వైభవోపేతంగా పుష్పయాగం నిర్వహించారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా వేలాది మంది భక్తులకు వేకోజాము నుంచి ఉత్తర ద్వారం నుంచి దర్శనమిచ్చిన వేణుగోపాల స్వామికి ఎంతో ప్రీతిపాత్రమైన తులసి, చామంతి, గులాబీ, కనకాంబరాలు ఇలా మొత్తం 12 రకాల పుష్పాలతో 500 పైగా బొట్టలతో మహిళలంతా భారీ శోభాయాత్ర చేపట్టిన తర్వాత ఆలయ ప్రాంగణంలో పుష్పాభిషేకం నిర్వహించారు. పుష్పాభిషేకం విశిష్టతను తెలుసుకోవడంతో పాటు ప్రియ గోపాలుని భక్తుల సందడి అంతా ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్. జై శ్రీమన్నారాయణ, జై శ్రీకృష్ణ, జై శ్రీమన్నారాయణ. విజయనగరం జిల్లా జామి మండలం అన్నవరాజపేట గ్రామం పుష్పగిరి దివ్యక్షేత్రంలో కొలువైన భక్తుల కోరికలు తీర్చే మన ప్రియ వేణుగోపాల స్వామి సన్నిధిలో వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా వేకువజామున అర్చకులు పనిహారం సీతారామాచార్యుల వారు ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయంత్రం నిర్వహించి పుష్పాభిషేకంలో పాల్గొనేందుకు గ్రామస్తులతో పాటు విశాఖపట్నం, విజయనగరం, రాజమండ్రి ఇతర ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు తరలి వచ్చారండి. పుష్పాభిషేకం కోసం పుష్పాలు తీసుకురావడానికి ముందు వేణుగోపాల స్వామిని, సత్యభామాదేవి, రుక్మిణీమాత, గోదాదేవి అమ్మవార్లను పుష్పాభిషేకం కోసం సిద్ధం చేసిన వేదికపై సుందరంగా అలంకరిస్తారండి. అక్కడ వేదికపై మన అర్చకులు అమ్మవార్లని స్వామిని అలంకరించిన తర్వాత పుష్పాలు తీసుకొచ్చేందుకు బయలుదేరుతారండి. భక్తులంతా ఆలయానికి చేరుకున్నాక మన అర్చకులు శ్రీ పనిహారం సీతారామాచార్యుల వారు కలశను శిరస్సుపై పెట్టుకుని మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, సాంస్కృతిక కార్యక్రమాల మధ్య ఆలయం నుంచి బయలుదేరి పెద్దూరు ప్రాంతంలోని కాకర్లపూడి వంశీయుల దేవుడి వద్ద పుష్పాలు ఉంచిన చోటుకు వెళ్తారండి. మీరు వీడియోలో చూస్తే అర్చక స్వామి వారితో పాటు వేలాది మంది మహిళలు హిందువులకు శుభసూచకమైన పసుపు వర్ణం చీరతో పుష్పాలు తీసుకొచ్చేందుకు వెళ్తున్నారండి. అందరూ భక్తి పార్వశ్యంతో గోవింద గోపాల అని స్మరిస్తూ ముందుకు సాగుతున్నారండి. ఆలయం నుంచి గ్రామం మధ్యగా సాగే శోభయాత్ర కేవలం 10 నిమిషాల్లోనే పుష్పాలు ఉంచిన ప్రదేశానికి చేరుకోవచ్చు. అయితే వేలాది మంది భక్తుల సందడి మధ్య సుమారు గంటకు పైగా సమయం పడుతుందండి. పచ్చని పంట పొలాలతో కనువిందు చేసే గ్రామం అంతా భక్తుల గోవింద నామస్మరణతో మారుమోగుతోందండి. జై శ్రీ గోవింద, జై శ్రీ గోవింద. సహజంగా హిందువుల పండుగలు, ఉత్సవాలు భారతదేశం మొత్తం మీద అన్ని చోట్ల చాలా బాగానే చేస్తారు. అయితే ఒక మారుమూల పల్లెటూరులో గ్రామస్తులతో పాటు చుట్టుపక్కల గ్రామాలకు చెందిన భక్తులు స్వామివారిపై అపారమైన నమ్మకంతో ఆరాధించే విజయనగరం, విశాఖపట్నం, రాజమండ్రి, హైదరాబాద్ తదితర ప్రాంతాలకు చెందిన వేలాది మంది భక్తులు, దాతల సహకారంతో అద్భుతంగా ధనుర్మాసోత్సవాలు ఇక్కడ నిర్వహిస్తున్నారండి. విజయనగరం జిల్లా జామి మండలం అన్నవరాజపేట గ్రామం పుష్పగిరి దివ్యక్షేత్రంలో కొలువైన శ్రీ వేణుగోపాల స్వామి వారి మహిమ వల్లే ఇదంతా జరుగుతుందని మన అర్చకులు పనిహారం సీతారామాచార్యుల వారు నిత్యం చెబుతుంటారండి. ఇదంతా స్వామివారి మహిమనని, స్వామివారి మహిమ వల్లే కార్యక్రమాలన్నీ వైభవంగా నిర్వహించగలుగుతున్నామని ఆయన నిత్యం చెబుతుంటారండి. అందుకు తగ్గట్టుగానే వేణుగోపాల స్వామి వారు కూడా భక్తులు, దాతలు, గ్రామస్తులు అందరిపైన కరుణా కటాక్షాలు ప్రసరిస్తుంటారు. వీడియోలో మీరు చూసినట్లయితే భక్తులంతా గోవింద గోపాల, శ్రీ వేణుగోపాల కరుణించి కాపాడుతండ్రి అంటూ అర్చకులు సీతారామాచార్యుల వారు వెనుక నడుస్తున్నారండి. ఈ రోజు నిర్వహించే ఉత్సవాల్లో పాల్గొనేందుకు సుమారు 10,000 మంది పైగా భక్తులు పరిసర ప్రాంతాల నుంచి తరలి వచ్చారండి. ఇక్కడ కార్యక్రమాలన్నీ కూడా అత్యంత వైభవంగా నిర్వహిస్తుంటారు. అందువల్లే దానితో పాటు సుమారు 400 పైగా సంవత్సరాల చరిత్ర కలిగిన పురాతన ఆలయం కావడంతో ఇక్కడికి వచ్చేందుకు ఇతర ప్రాంతాల భక్తులందరూ ఆసక్తి చూపిస్తుంటారండి. వారి నమ్మకానికి తగ్గట్టుగానే మన అర్చకులు సీతారామాచార్యుల వారు కూడా పూజా కార్యక్రమాలు వైభవంగా నిర్వహించడంతో పాటు వేణుగోపాల స్వామి వారు కూడా నమ్మి కొలిచే భక్తుల కోరికలు తీర్చి వారిని కాపాడుతూ, కరుణిస్తూ శుభాశీస్సులు అందిస్తున్నారండి. ఆ నమ్మకంతోనే వేలాది మంది భక్తులు మన పుష్పగిరి దివ్యక్షేత్రానికి చేరుకుని ప్రియ గోపాలుడిని మనసారా ఆరాధిస్తున్నారండి. జై శ్రీ వేణుగోపాల, జై శ్రీమన్నారాయణ, జై శ్రీకృష్ణ. ఓం నమో వేణుగోపాలాయ నమః. ఇక్కడ మనం మన అర్చకులు శ్రీ పనిహారం సీతారామాచార్యుల గారి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలండి. అన్ని చోట్ల ఆలయాలు ఉన్నాయి, అక్కడ కూడా కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. అయినప్పటికీ పుష్పగిరి దివ్యక్షేత్రానికి వేలాదిగా భక్తులు రావడానికి
ఇక్కడ ఇంత వైభవంగా కార్యక్రమాలు నిర్వహించడానికి ప్రధాన కారణం మన అర్చకులండి. సీతారామాచార్యుల వారి చిత్తశుద్ధి, కృషి. ధనుర్మాస ఉత్సవాలు ప్రారంభమైనప్పటి నుంచి ఆయన ఎప్పుడు నిద్రపోతారో, ఎప్పుడు ప్రసాదాలు తయారు చేస్తారో, మన ప్రియ వేణుగోపాల స్వామి వారిని, అమ్మవార్లను అంత సుందరంగా ఏ సమయంలో అలంకరిస్తారో ఎవరికీ తెలియదండి. ఈ నెల రోజుల పాటు ఆయన రోజులో కనీసం 4 గంటలు కూడా విశ్రాంతి తీసుకోరండి. పూర్తి స్థాయి చిత్తశుద్ధితో అద్భుతంగా స్వామివారిని, అమ్మవారిని అలంకరించి ఈ కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహిస్తున్నారండి. గోదాదేవి అమ్మవారి తరపున శ్రీ వేణుగోపాల స్వామి వారికి రోజు వేకువజామున పాసురం విన్నవించేటప్పుడు చూస్తే మనం శ్రీరంగంలో శ్రీరంగనాథ స్వామి ఆలయంలో ఉన్నామేమో అన్నంత అద్భుతంగా మన అర్చకులు సీతారామాచార్యుల వారు పూజా కార్యక్రమాలు కానీ, తీర్థప్రసాద గోష్ఠి కానీ అన్ని అద్భుతంగా నిర్వహిస్తుంటారండి. ఒకే ఒక వ్యక్తి ఈ కార్యక్రమాలన్నీ అద్భుతంగా నిర్వహిస్తున్నారండి. గ్రామస్తులు, భక్తుల సహకారంతో చుట్టుపక్కల ఎక్కడా లేనంత గొప్పగా, ఏ ప్రాంతంలోనూ నిర్వహించలేనంత వైభవంగా మన ప్రియ గోపాలునికి వైభవోపేతంగా కార్యక్రమాలన్నీ నిర్వహిస్తున్నారండి. ఇక్కడ నిర్వహించే కార్యక్రమాలు చూసిన కనులదే భాగ్యవంతం. 2 కళ్ళు సరిపోవండి. ప్రియ వేణుగోపాల స్వామి వారిని, ఆ స్వామివారికి మన అర్చకులు సీతారామాచార్యుల వారు నిర్వహించే కార్యక్రమాలు చూడాలంటే మనసారా చూసి తరించాల్సిందేనండి. అప్పుడే ఆ అనుభూతి తెలుస్తుంది. జై శ్రీమన్నారాయణ, జై శ్రీకృష్ణ. ప్రస్తుతం మనం రాజుల దేవుడి వద్దకు చేరుకున్నామండి. ఇక్కడే 12 రకాల పుష్పాలను బుట్టలతో సిద్ధం చేశారండి. సుమారు 500కు పైగా బుట్టలు సిద్ధంగా ఉన్నాయండి. శ్రీకృష్ణ పరమాత్మనికి ఎంతో ప్రీతిపాత్రమైన తులసి, చామంతి, గులాబీ, కనకాంబరాలు ఇలా మొత్తం 12 రకాల పుష్పాలు, సుమారు టన్నుకు పైగా బరువు గల పుష్పాలండి. ఇవన్నీ కూడా బుట్టల్లో మన యువకులందరూ, కమిటీ కుర్రాళ్ళు అందరూ సిద్ధం చేశారండి. మన అర్చకులు శ్రీ పనిహారం సీతారామాచార్యుల వారు ఇక్కడ పూజ చేస్తున్నారండి. పూజ అనంతరం ప్రస్తుతం మీరు వీడియోలో చూస్తే శ్రీ వేణుగోపాల స్వామి వారి పుష్పాభిషేకం కోసం కాకర్లపూడి చిన్నబాబు గారి శిరస్సుపై తొలిబొట్టు పెట్టారండి మన అర్చకులు సీతారామాచార్యుల వారు. అనంతరం మన అర్చకులు కలసను శిరస్సుపై పెట్టుకుని ముందుకు సాగుతున్నారండి. ఈ సందర్భంగా మన కాకర్లపూడి పని బంగారాజు గారు స్వామివారికి హారతి సమర్పించి దిష్టి కొబ్బరికాయ కొట్టిన తర్వాత అందరూ మన వేణుగోపాల స్వామి ఆలయం వైపు గోవింద గోపాల శ్రీ వేణుగోపాల కరుణించి కాపాడు తండ్రి అంటూ ముందుకు సాగుతున్నారండి. వీడియోలో మీరు చూస్తే వేలాది మంది మహిళలు పుష్పాలతో కూడిన బుట్టలను తలపై పెట్టుకుని స్వామివారిని స్మరిస్తూ ముందుకు సాగుతున్నారండి. ఈ పుష్పాలన్నీ తీసుకుని మన దివ్య క్షేత్రానికి చేరుకున్నాక అక్కడ అర్చకులు పుష్పాభిషేకం నిర్వహిస్తారండి. ప్రస్తుతం భక్తులందరూ పుష్పాభిషేకం కోసం బుట్టలతో పుష్పాలు తీసుకుని మన ప్రియ వేణుగోపాల స్వామి వారి సన్నిధికి చేరుకున్నారండి. వాటిని యువకులంతా పుష్పాభిషేకం కోసం సిద్ధం చేస్తున్నారు. మీరు వీడియోలో చూడొచ్చు ఫ్రెండ్స్. ఒక్కో రకం పుష్పాలను ఒక్కో చోట వరుసగా ఉంచుతున్నారండి. కొద్దిసేపట్లో పుష్పాభిషేకం ప్రారంభం. ముందుగా శ్రీకృష్ణ పరమాత్మనికి అత్యంత ఇష్టమైన తులసి దళాలతో పుష్పాభిషేకం ప్రారంభిస్తారండి. మీరు వీడియోలో చూస్తే పుష్పాభిషేకాన్ని మన అర్చకులు శ్రీ పనిహారం సీతారామాచార్యుల వారు, విజయనగరంలోని జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయం అర్చకులు శ్రీ తాతబాబు గారు వైభవోపేతంగా నిర్వహిస్తున్నారండి. భక్తులంతా ఈ పుష్పాభిషేకాన్ని చూసి తరిస్తారని ఆశిస్తున్నాం. జై శ్రీమన్నారాయణ, జై శ్రీకృష్ణ. ఓం నమో శ్రీ వేణుగోపాలాయ నమః.
మన ప్రియ గోపాలుని కళ్యాణం చూసేందుకు మీరందరూ తరలి వస్తారని, స్వామివారి అనుగ్రహం పొందుతారని ఆశిస్తున్నాను. గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, మార్చి 10 నుంచి 15 వరకు శ్రీ వేణుగోపాల స్వామి వారి కళ్యాణోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించున్నారు. ఆ కళ్యాణం తిలకించేందుకు భక్తులందరూ తరలి వస్తారని కోరుకుంటున్నాం. మీ అందరిపైన శ్రీ వేణుగోపాల స్వామి వారి కరుణా కటాక్షాలు ప్రసరించాలని, మీ అందరూ సంతోషంగా ఆరోగ్యంగా గడపాలని మనసారా ప్రియ గోపాలుని ప్రార్థిస్తూ సర్వే జన సుఖినో భవంతు. జై శ్రీమన్నారాయణ. జై శ్రీ వేణుగోపాలాయ నమః.